భాషలు మాట్లాడలేకపోతే పరిశుద్ధాత్మ లేనట్లేనా? మొదట చెప్పినటువంటిది లేదండి బైబిల్లో ఎక్కడ. అంటే పరిశుద్ధాత్మను పొందుకుంటే కనుక మీరు అన్య భాషల్లో మాట్లాడతారు, ఇది గుర్తు అని ఎక్కడ లేదు. మీరు ఎక్కడి నుంచి తెచ్చారో నాకు తెలియదు మరి. అయితే నేను దాన్ని వదిలేట్లా. నేను కూడా మిమ్మల్ని వదిలిపెట్టాను బ్రదర్, ఎందుకంటే మీరు తెలిసి తప్పు చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది తప్పుడు బోధ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి తెలుసో తెలియకో నమ్మకం. అయితే మీరు తెలిసి తప్పు చేయడం అనేది చాలా విచారకరమైన విషయం. ఇప్పటికే చాలామంది గందరగోళంలో ఉన్నారు, ముఖ్యంగా అన్య భాషల విషయంలో. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఒక వ్యక్తి చాలా ఫేమస్ అయినంత మాత్రాన అతని గుడ్డిగా ఫాలో అవ్వకూడదు, వాక్యాన్ని ఫాలో అవ్వాలి. వాక్యం ఏం చెప్తుంది ఇప్పుడు చూద్దాం. మీరు అబద్ధాన్ని ప్రేమించే వాళ్ళైతే ఈ వీడియో చూడకండి. రైట్. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 44 నుంచి చదువుతాను. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము గుర్తుంచుకోవాలి. వరములు కూడా ఉన్నాయి, కానీ పరిశుద్ధాత్మనే వరము. పరిశుద్ధాత్మ పొందుకోకుండా అన్ని వరాల్లో ఆపరేట్ అవ్వచ్చు. అపొస్తలులు అలాగే అయింది అపొస్తలుల జీవితంలో. చూస్తూ ఉంటే పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతం కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గర్వపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మన వలె పరిశుద్ధాత్మను పొందిన, మన వలె అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో కూడా పరిశుద్ధాత్మ భాషలు పొందినప్పుడే పరిశుద్ధాత్మ పొందినట్టు సూచన. మన వలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బ్యాప్టిజం పొందకుండా ఎవడైనా నీలం ఆటంకం చేయగలడా? రైట్. ఇదే విషయము 11వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉంటే, నేను మాట్లాడ ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారం వీరి మీదికి దిగాను. అప్పుడు యోహాను నీళ్ళతో బ్యాప్టిజం ఇచ్చాను, కానీ మీరు పరిశుద్ధాత్మలో బ్యాప్టిజం పొందుదురని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటుంది. అంటే అన్య భాషను మాట్లాడితే పరిశుద్ధాత్మలో బ్యాప్టిజం పొందుకున్నట్టు. నీటి బ్యాప్టిజం, పరిశుద్ధాత్మ బ్యాప్టిజం, అగ్ని బ్యాప్టిజం. అయితే దేవుడు వారికి మనకు అనుగ్రహించినట్టే సమాన వరం వారికి కూడా అనుగ్రహించి ఉన్నాడు. అప్పుడు వీళ్ళని దేవుని అడ్డగించటకు నేను ఏ పాటి వాడని వారు ఈ మాటలు విని మరి ఏమి చెప్పక, అట్లయితే అన్య జనులకు కూడా జీవార్థమైన మారు మనస్సు దయచేసి ఉన్నాడు చెప్పుకొనొచ్చు దేవునికి మయపరిచింది. ఇక్కడ చూస్తూ ఉంటే అపొస్తలుల కార్యంలో మనం ఎలా పరిశుద్ధత పొందుకున్నామో, ఈ కొర్నేలితో పాటు అందరూ కూడా అలాంటి వారనే, అలాగే భాషలు మాట్లాడారు కాబట్టి పరిశుద్ధాత్మ పొందినట్టు ఇక్కడ సూచన చూపిస్తూ ఉన్నారు. ఇదే విషయం మనము అపొస్తలుల కార్యం 19వ అధ్యాయంలో చూస్తుంటే, శిష్యుల్ని చూసి పౌలు గారు ఏమన్నారంటే, మీరు విశ్వసించినప్పుడు శిష్యులు యేసుక్రీస్తు నుంచి బోధిస్తున్న వారిని పట్టుకొని పౌలు ఏం చెప్తానంటే, అసలు మీరు పరిశుద్ధాత్మ పొందుకున్నారా? తెలియదు. వాళ్ళకు తెలియదు అన్నప్పుడు పాయింట్ చూస్తూ ఉంటే, వాళ్ళకు బ్యాప్టిజం ఇచ్చిన తర్వాత పౌలు 6వ వచనంలో, పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. అప్పుడు వారు భాషలతో మాట్లాడకు ప్రవచించటకు మొదలుపెట్టేది. ఎందుకంటే వీళ్ళు పరిశుద్ధాత్మ పొందలేడు. ఇప్పుడు 6వ వచనంలో భాషలు మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ పొంది ఉన్నారని కన్ఫర్మ్ చేసుకున్నారు వాళ్ళు. అపొస్తలుల కార్యంలో 8వ అధ్యాయంలో చూస్తూ ఉంటే 14 నుంచి చూస్తుంటే, సమయవారు దేవుని వాక్యము, అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 14 నుంచి చూస్తే, సమయవారు దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేములో అపొస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసి, అంతకు ముందు వారిలో ఎవరి మీద ఆయనను దిగుండలేదు. వారు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బ్యాప్టిజం మాత్రమే పొందిన్నారు. ఇప్పుడు 95% మంది క్రైస్తవులు ఇదే పరిస్థితి. యేసుక్రీస్తు నమ్మారు, బ్యాప్టిజం పొందుకున్నారు, నీల బ్యాప్టిజం. అప్పుడు 17వ వచనం, పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. ఎలా పొందారు? అపొస్తలుల చేతులు ఉంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడని సీమోను చూచి. ఎలా చూచాడంటే అక్కడ రాయబడలేదు, చూచాడు. ఏం చూశాడు? అన్య భాషను మాట్లాడి చూశాడు. ఇక్కడ వివరణ ఇవ్వలేదు, కానీ
వేరే చోట్ల వివరణ ఇచ్చాడు కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది ఇంకా పెద్ద షార్ట్ వీడియో కాబట్టి నేను ఇలా కొన్ని విషయాలు మాత్రమే చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అన్య భాషలు మాట్లాడితే పరిశుద్ధాత్మ పొందినట్టు అపోస్తులందరూ చూశారు. అది సూచన. అన్య భాషలు మాట్లాడితే పరిశుద్ధాత్మలో బ్యాప్టిజం పొందినట్టు సూచన. ప్రైజ్ ది లార్డ్.